వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కు మద్దతు తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి కొట్లాడిన వారు విద్యార్థులు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరగలేదు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయామని గమనించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే మాకు నోటిఫికేషన్ వస్తాయని భావించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేశామన్నారు. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ 6 నెలలు గడిచినప్పటికీ ఏమీ చేయలేకపోయింది. చదువుకునే విద్యార్థులు ఎక్కువయ్యారు కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వటమే కాకుండా జాబుల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాను. ఒక ఎగ్జామ్కు ఇంకో ఎగ్జామ్కి కనీసం 1 నెల అయినా గ్యాప్ ఉండేలా చూడాలని కోరుతున్నాను. మోతీలాల్ నాయక్ గత 7 రోజులుగా గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వచ్చినా పాపాన పోలేదు. ముఖ్యమంత్రి అసలుకే ముఖం చాటేస్తున్నారు. ఏ సంకల్పం కోసమైతే మోతీలాల్ దీక్ష చేస్తున్నారో దానిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. గ్రూప్స్, డిఎస్సి ఎలాంటి పోస్టులైనా ఒక ప్రకటన చేసి ఎన్ని ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తారు, నెల విరామంలో ఎలా ఎగ్జామ్స్ నిర్వహిస్తారో చేస్తారో ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఇప్పటికే నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాను. రామ్మోహన్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీ అనేది ఏనాడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని కొట్లాడలేదు, పోరాడలేదు. మాకు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ సంబంధం లేదు అంటున్నారన్న. ఇప్పుడు 1:100 చేయమని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత రాస్తుంది? 1:3 లక్షల 3.5 లక్షల మంది రాస్తున్నారు. ఎంత అవుతుంది? 1:100కి తీయమంటున్నారు. ఎంతమంది ఎగ్జామ్? 700 గ్రూప్ 2 పోస్టు 783 గత ప్రభుత్వం ఇచ్చింది సార్. అది ఆగస్టులో పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో పోస్టులు పెంచుతామన్నారు సార్. మాతో సుమజీవుడు ప్రెస్ క్లబ్లో మేము పోస్టు వచ్చి కాకముందే పెంచుతామన్నారు. మీరు ఓటు వేయండి అన్నారు. మేము ఓటు వేసి గెలిపించాము. ఇప్పుడు మోడీ చేసి స్టేట్మెంట్ అయితే ఏం లేదు సార్. కనీసము మోతీలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోట్లకి రావట్లేదు సార్. అంత ఘోరంగా ఉంది సార్ సిచ్యువేషన్. విద్యార్థులను అధికారంలో తీసుకొచ్చినా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కనీసం మోతీలాల్ నాయక్ విద్యార్థులు దీక్ష చేసుకున్న మాట కూడా రావట్లేదు సార్. ఎంత ఆవేశంగా సార్ ఇప్పుడు అసెంబ్లీలో ఎలక్షన్స్కి ముందు లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గ్రూప్ 2 గురించి. ప్రతి ఎగ్జామ్కి టైం అన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి డేట్ ఇచ్చారు. 6th ఒక్కరోజు గ్యాప్ ఉంది. నెక్స్ట్ డేనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇలాంటి పోస్టుల పెంపుదల లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెడితే ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు అప్పగించాం. అదేదో మేము లాస్ట్ ఇయరే రాసుకుంటే అక్టోబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి నవంబర్లో గ్రూప్ 3 పెట్టి కామన్ సిలబస్ సార్ అది. అదే ఆగస్టులో గ్రూప్ 3 పెట్టి అయిపోతుంది కదా సార్. పెట్టలేదు అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి 15 నెలల సమయం తీసుకుంటుంది సార్. 2025 వరకు విద్యార్థులందరూ ఖాళీ అప్లై చేయాలి సార్. అలసిపోయి ఉన్నాం సార్. 500 పోస్టులు 600 పోస్టులు బస్యాత్ర చేసినాను. నాతో కరపత్రాలు అందరితో పండించి కాలేజీలు పట్టుకున్నాను. మాకు ఇచ్చిన కరపత్రం ఏంటంటే టీఎస్పీఎస్సీ మోసాల వల్ల నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఖచ్చితంగా 2 లక్షల ఎక్స్ప్రెస్గా చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదన్నారు. మరి 1 సంవత్సరం మేము నష్టపోయినాం. మరి ఏం చెల్లిస్తే 1 పోస్ట్ కూడా పెంచలేదు సార్. గత సంవత్సరం ఇదే మోతీలాల్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి తిరిగి అందరినీ చైతన్యవంతం చేసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఇచ్చింది సార్. కాంగ్రెస్ 6 యూనివర్సిటీకి సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకుని క్రియేట్ చేసి ఉద్యమం చేస్తే
ఎగ్జామ్ రాసిన వాళ్ళు నిరుద్యోగ సమస్యలు అంటే ఉన్నవాళ్ళు మీరు కూడా ఉద్యోగంలోనైనా వస్తా నాకు చదువుతానండి ఉద్యోగం రావాలి అనే నినాదం పట్టుకొని మేము నిరుద్యోగుల కోసం ఈ 6 రోజులు ఇచ్చిన ఫలితం లేదు. మోతిలాల్ పెట్టిన డిమాండ్ మోతిలాల్ అప్పటికి కావు, మనందరి డిమాండ్. మోతిలాల్ భక్తించుకోవాల్సిన అవసరం కూడా మనం మీద ఉంది. మోతిలాల్ తోటి ఎక్కడన్నా దీక్ష ఒక మంచి దగ్గర కూర్చోవాలన్నా దగ్గర డిమాండ్ చేయాలి మనం అందరం. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అసూరెన్స్ ఇస్తే విరమిస్తారు. స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల సురేష్ భాయ్ మైక్ బయట సార్ మీకు 100% మా నిరుద్యోగ తరఫున మేము 100% మీతో వస్తాం సార్. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాం సార్. మేము మీరు ఎప్పుడు అనుకుంటే చలో చలో అదే సార్ 1 2 3 గ్రూప్ 2 గ్రూప్ సైడ్
మొన్న దెబ్బకి అనితకి 60 మొత్తం కూడా ధర్నా మీరు ఆపోజిట్లో తీసుకోండి బాగుంటుంది. మా ప్రభుత్వ అసూరెన్స్ మీరు ఏమన్నా అబ్బాయికి దీక్ష విధానం కొంచెం మంచిగా ఉంటున్నాను. ఎందుకంటే చాలా బీద కుటుంబం మన తల్లి ఒకటి తండ్రి కూడా లేదు. మేము అడిగితే అసలు వివరించినాము. ఇద్దరు కూడా మధ్యాహ్నం చాలా పోస్టు పెంచుతాము, వేకెన్సీస్ కోసం వెతుకుతున్నామని ఫిబ్రవరి రిలీజ్ చేసే డిఎస్కేసీ వచ్చి ఇప్పటివరకు ప్రస్తావన లేదు. డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటుంది. ఆ ఎగ్జామ్ ఏదైనా లాస్ట్ ఇయర్ రాస్తుండే కదా, 3 పోస్టులు చూస్తామని వెబ్ నోట్ ఇచ్చారు. దాని ప్రస్తావన లేదు కదా అని అడిగితే కూడా అసలు మాకు రిప్లై లేదు. ఇలాంటిది గ్రీవియన్స్ పెడుతుంది. టీఎస్పీఎస్కి వేలాది మంది గ్రీవియన్స్ పెడితే వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఏదైనా వేరే సమస్యకి రిప్లై ఇస్తుంది కానీ దీని గురించి అడిగితే గ్రీవియన్స్లో రిప్లై రావట్లేదు. ప్రధానంగా ప్రభుత్వంలో పోస్టు పెరగాలి, గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి, డిఎస్సీలో కూడా మెగా డిఎస్ చేస్తామని ప్రపోజ్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలో 400 పోస్టు పెంచడానికి ఇబ్బంది పడే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్టిస్తూ అర్థం కాదు. నిరుద్యోగులకైతే ఏదో చెప్పి కూడా 1% కూడా వాళ్ళకి అధికారులు కనీసం పట్టించుకోవడం. కనీసం నెల రోజులు అవుతుంది. మొత్తం 2 విధులు కాబట్టి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల నుంచి కూడా కనీసం వాళ్ళకి స్పందన లేదు. రాత్రి అడావుడిగా డిఎస్సీ డేట్ ముందు వాళ్ళంతా పిల్లలంతా రోడ్ల మీద పడ్డారు. రాఘవశ్యం నారాయణరెడ్డి చెప్తాడు. మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే నేను చెప్పాను. మీడియా ముందుకు నా అష్యూరెన్స్ మీరు కోరి ఖచ్చితంగా అయిపోతారు. అదేదో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే చెప్పాలి. బీజేపీ పార్టీ కొంచెం ఇన్స్టేట్గా వేసుకుంటే సమస్య టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు. వేరే మోసం చేశారు కాబట్టి నన్ను చాలా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు గట్టిగా నిలబడితే కొంచెం సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది. వాస్తవానికి ఖాళీ మన బీజేపీ కూడా టీఎస్పీసీ ఇంప్లీట్ చేశారు. మన 2 డేస్ బ్యాక్ బలంగా ఇంప్లీట్ చేశారు. చెప్పారు ఉద్యోగం చేయాలి అనుకోండి.